ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలతో శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజురు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కూటమి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ ఇంధన కొరతపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ పెట్రోల్ అందుబాటులో లేకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అంజుర తారక శ్రీనివాసులు, షేక్ సిరాజ్ బాషా, కొత్తపాటి శ్రీనివాసులు రెడ్డి, కంఠ ఉదయ్, పఠాన్ ఫరీద్, శ్రీవారి సురేష్, గోరా, సాధన, మున్నా రాయల్, అస్లాం, పసల కృష్ణయ్య, గఫూర్, బాలిశెట్టి శేఖర్, బాబు, చాన్ బాషా, మునికృష్ణ, డాక్టర్ శంకర్, అర్కాట్ శంకర్, ఆశా కిరణ్, గునా, మాజీ కౌన్సిలర్ కాదర్ బాషా, గౌస్ బాషా, కాదర్ బాషా, దివ్యకాంత్, ఆజాద్, ధనా, సోమశేఖర్, మునికుమార్ తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి సూచనలతో శ్రీకాళహస్తిలో రైతాంగం కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ, కూలీలు కానీ అందరికీ కూడా ఈరోజు కృత్రిమ కొరతను సృష్టించింది ఈ కూటమి ప్రభుత్వం. పెట్రోల్ అందుబాటులో లేదు, డీజిల్ అందుబాటులో లేదు. మొన్నటి వరకు కూడా సిలిండర్లు అందుబాటులో లేకుండా మళ్ళా కట్ల పొట్టి కాడికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. కట్ల పొయ్యిలతోనే ఇప్పుడు అందరూ కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రతి నిత్యావసర వస్తువు పెరిగిపోయింది. ఇడ్లీ ధరలు పెరిగిపోయినాయి, దోశ ధరలు పెరిగిపోయినాయి, వడల ధరలు పెరిగిపోయినాయి. ఎవరు టిఫిన్ అంగడి కాడికి పోవాలన్నా కూడా పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. ఆ సిలిండర్ల కొరత అనుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మాత్రమే, పక్కనుండే తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు సమస్య. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉమ్మడి కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల, ముందు చూపు లేనందువల్ల ప్రతి ఊర్లో కూడా డీజిల్ కొరత. రైతాంగం చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇప్పుడు ట్రాక్టర్లు ఆగిపోయినాయి, ఎక్కడికక్కడ కోతలు ఆగిపోయినాయి, కోత మిషన్స్ పనిచేయట్లేదు, ఎమర్జెన్సీకి అంబులెన్సులు పనిచేయట్లేదు, ఆటోల్లో పనిచేయట్లేదు. ప్రతి వ్యవహారం కూడా ఈ లారీల ద్వారా వచ్చే నిత్యావసర సరుకుల వల్ల కూరగాయల ధరలు ఆకాశానందరం ఉన్నాయి. ఈ విధంగా అన్ని రేట్లు పెరిగిపోవడానికి కారణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అధ్యక్షత ఉండే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము కోరుకుంటున్నాం. వెంటనే ఏ రాష్ట్రంలో లేని కొరత ఆంధ్రప్రదేశ్కి ఎందుకు, వెంటనే ఈ కొరత నివృత్తి చేయండి. అందరికీ కూడా అందుబాటులో డీజిల్, పెట్రోల్ తేయండి. వాటి ధరలను పెంచేదానికి కృత్రిమంగా కొరత సృష్టించి ధరలు పెంచాలన్న ఆలోచన విరమించుకోవాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటూ, ప్రతి పేదవాడి తరఫున, మధ్యతరగతి వాడి తరఫున, రైతాంగం తరఫున, వ్యాపారస్తుల తరఫున, ఉద్యోగస్తుల తరఫున, కూలీల తరఫున, అందరి తరఫున కూడా మాది ఒకే ఒక ఆలోచన. వెంటనే డీజిల్ కొరతని ఆపండి, అందరికీ డీజిల్ సప్లై చేయించండి అని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.